కొద్దిసేపటి క్రితం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. అక్కడే అధికార యంత్రాంగం అంతా కూడా అధికారులందరూ కూడా సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతూ ఉన్నాయి, ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే టన్నెల్ లోపలికి వెళ్ళి అక్కడ అందుతున్న సహాయక చర్యలకు సంబంధించి అధికారులు చెప్పిన వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం టన్నెల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా కూడా అక్కడ మనకి దృశ్యాల్లో మనం చూడొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం 11 విభాగాలకు చెందిన సహాయక బృందాలన్నీ కూడా నిరంతరాయంగా టన్నెల్లో సహాయక చర్యలు చేపడుతూ ఉన్నాయి. అయితే అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. వరద నీరు కావచ్చు, బురద పెద్ద ఎత్తున ఉండడం కావచ్చు, సహాయక చర్యలు చేపట్టడానికి ఇవన్నీ కూడా పెద్ద అడ్డంకిగా మారాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు సహాయక చర్యలు ఏ రకంగా సాగుతున్నాయి ఇవన్నీ కూడా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకున్నారు. టన్నెల్ లోపల ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, రెస్క్యూ బృందాలు చేపడుతున్న ఆపరేషన్ ఏ రకంగా కొనసాగుతోంది, ఇవన్నీ కూడా అక్కడి అధికార యంత్రాంగం అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ ఉన్నారు. టన్నెల్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే, ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావును హుటాహుటిన టన్నెల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరి అక్కడకు చేరుకుని సహాయక చర్యలన్నింటినీ కూడా పరిశీలించాలంటూ కూడా ఆయన ఆదేశించారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. లోపల ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కూడా ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చిమ్మ చీకట్లు, మొత్తం బురద, వరద నీరంతా కూడా చేరుకుపోయింది. దీంతో రెస్క్యూ బృందాలు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. మన ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలంలో ఎటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి, రెస్క్యూ బృందాలు ఎంత కఠినమైన సిచ్యువేషన్స్లో అక్కడ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు అనే దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలు ఏ రకంగా సాగుతున్నాయి, ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. మొత్తం 11 విభాగాలకు చెందిన రెస్క్యూ బృందాలన్నీ కూడా నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే అడుగడుగున పలు ఆటంకాలు ఎదురవుతుండడంతో కొంత ఆలస్యం కొనసాగుతోంది తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి సమీక్ష కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఎటువంటి ఆపరేషన్ చేపట్టాం, ప్రస్తుతం ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతోంది, ఇవన్నీ కూడా రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి సమీక్ష సమావేశం కొనసాగుతోంది. అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా డే 1 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది, ఎటువంటి ప్రాసెస్ కొనసాగుతోంది, మొత్తం ఎన్ని బృందాలు ఈ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎదురవుతున్న అడ్డంకులు, ఆటంకాలు ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. టన్నెల్ లోపల రెస్క్యూ జరుగుతున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సమీక్ష సమావేశం కొనసాగుతోంది. రెస్క్యూ బృందాలు ఎటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ అక్కడ కొనసాగుతుంది, ఇవన్నీ కూడా ఈ సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంతో. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రెస్క్యూ బృందాలన్నీ కూడా అక్కడ లోపల వారికి ఎదురవుతున్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్పై సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. టన్నెల్ లోపల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న తీరుతన్నులన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా రెస్క్యూ బృందాలు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తూ ఉన్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. రమేష్, బలరాం, ఎస్ఎల్బీసీ టన్నల్కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. టన్నల్లో ఎదురవుతున్న సమస్యలేంటి, కార్మికుల్ని
తీసుకురావడానికి ఇబ్బందులు ఏంటి అనే దానిపైన ఏదైతే రెస్క్యూ టీంలు ఉన్నాయో ఆ టీంల ప్రతినిధులతోన సీఎం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలోన ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు పాల్గొనడం జరిగింది. కీలకమైనటువంటి వ్యక్తుల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నాడు. 9 రోజుల పాటు ఇప్పటి వరకు 9 మంది ఏదైతే 9 రోజులు అవుతుందో 9 రోజుల నుండి 8 మంది కార్మికుల జాడ కనిపించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల నుండి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీపల్లి కృష్ణారావు అదేవిధంగా అనేక మంది అక్కడికి చేరుకోవడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా 9 రోజుల పాటు అక్కడే ఉంటూ కార్మికులు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగించినారు. అయినప్పటికీ అక్కడ రెస్క్యూ టీమ్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అక్కడ బురద అదేవిధంగా నీరు ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రెస్క్యూ టీం ఉందో వారితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా టన్నల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని టన్నల్ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కానీ చూడడం జరిగింది. టన్నల్లో జరుగుతున్న పనులు అదేవిధంగా ఎక్స్పర్ట్ ఏం చేస్తున్నారు అనేది పూర్తిగా సమీక్ష సమావేశం ద్వారా సమాచారం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో ఏదైతే సింగరేణి అదేవిధంగా నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఆర్మీ, హైడ్రా అదేవిధంగా రైల్వే ఉన్నతాధికారులు అలాగే ఫైర్ ఈ ఏదైతే 11 టీములకు సంబంధించిన రెస్క్యూ చేసేటువంటి టీములు ఉన్నాయో ఆ టీములతో కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు ఏదైతే కార్మికులు 8 మంది టన్నల్లో చిక్కుకున్నారో వారిని తీసుకురావడానికి ఏర్పడుతున్న అంతరాయం ఏంటి, వాటిని తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగించాలా, ఇంకా ఏమైనా అత్యాధునిక పరికరాలు ఏమైనా కావాలనేది వారితో మాట్లాడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి పరిణామాలు, ఎక్కడెక్కడ కార్మికులు చిక్కుకున్నారు, ఏదైతే టన్నల్లో ఏ ప్రాంతంలో వాటర్ ఎక్కువ వస్తుంది, బురద ఎక్కువ ఉంది, ఎన్ని కిలోమీటర్ల దాకా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది అనేది పూర్తి సమాచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానికంగా ఉన్నటువంటి రెస్క్యూ టీంతో అడిగి తెలుసుకుంటున్నారు. దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల్ని 9 రోజుల పాటు రెస్క్యూ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క కార్మికుడి జాడ గుర్తించలేకపోయినారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళని నలుగురిని ఎక్కడైతే ప్రదేశాలు ఉన్నాయో అనుమానిత ప్రదేశాలని గుర్తించడం జరిగింది. 8 ప్రాంతాల్లో ఒక చోట 4, మరో చోట 2, మరో చోట 2 ఉన్నట్లు అనుమానిత ప్రదేశాలని గుర్తించడం జరిగింది. ఏదైతే కీలకమైనటువంటి అత్యాధునిక పరికరాలతో వాళ్ళని గుర్తించడం జరిగింది. అయితే దాదాపు 7-8 మీటర్ లోతుకి ఆ కార్మికులు చిక్కుకున్నట్లు ఇప్పటికే సమాచారం అందుతుంది. ఆ కార్మికులు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగించాలనే దానిపైన దృష్టి సారించడం జరిగింది. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి ఆ బురద నీటిని మళ్లించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఊట ఎక్కువ ఉండడము, నీరు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. 9 రోజుల పాటు కొనసాగినటువంటి రెస్క్యూ ఆపరేషన్లు మాత్రం ఫలించలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో 2-3 రోజులు పట్టే అవకాశాలు ఉన్నట్లు ఆ సమాచారం అందుతుంది. అయితే గంటకు మాత్రం హై టెన్షన్ నెలకొంది. ఎవరైతే 8 మంది కార్మికులు టన్నల్లో ఇరుక్కుపోయారో ఆ కుటుంబ సభ్యులు గానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు గానీ ఆ టన్నల్ దగ్గరికి చేరుకున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా టన్నల్లో 9 రోజుల పాటు ఆ కార్మికులు 8 మంది టన్నల్లో చిక్కుకోవడము, అదేవిధంగా ఆ టన్నలు ఏదైతే బలరాం ప్రసాద్ మనం చూస్తూ ఉన్నాం, సీఎం రేవంత్ రెడ్డి రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు? మరోవైపు రెస్క్యూ బృందాలు గత 9 రోజులుగా వివిధ రకాలైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతూ ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళకి ఎదురవుతున్న ఆటంకాలు ఏ రకంగా వివరిస్తూ ఉన్నారు? ఎటువంటి ప్రత్యేక టెక్నాలజీ కావాలని కోరే అవకాశాలు ఉన్నాయి? అయితే ఇప్పటికి మాత్రము రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాడు. 9 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగింది, కార్మికుల దగ్గర ఎంత దూరం వరకు వెళ్లారు, ఇంకా ఎన్ని మీటర్లు వెళ్లాల్సి ఉంది, ఎన్ని మీటర్ల లోతులో కార్మికులు చిక్కుకుపోయారు, అసలు కార్మికులు తీయడానికి ఎలాంటి పరికరాలు కావాలా, ఇప్పటికే అత్యాధునిక పరికరాలు వినియోగిస్తున్నప్పటికీ కార్మికుల జాడ లభ్యం కాలేదు. దీనికి సంబంధించి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి 11 టీములు ఉన్నాయో ఆ టీములకు సంబంధించిన
సంబంధించిన టీం లీడర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లా కలెక్టరు, ఎస్పీ, సింగరేణి, అలాగే నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, అలాగే హైడ్రా, తర్వాత ఫైరు, రైల్వే, ఈ ఏదైతే కీలకమైనటువంటి శాఖలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తారో ఆ టీములకు సంబంధించిన టీం లీడర్లని అక్కడికి సమీక్ష సమావేశానికి తీసుకువెళ్లడం జరిగింది. సమీక్ష సమావేశంలో వారితో మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే అత్యాధునిక పరికరాలని ఏవైనా కావాలా, కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైనా తెప్పించాలా అనే దానిపైన కానీ సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 9 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. బలరాం, ప్రసాద్, అంటే లేటెస్ట్ టెక్నాలజీ కూడా వాడుతూ ఉన్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ కూడా మనం చూసాం, జీపీఆర్ ద్వారా 8 స్పాట్లను అయితే గుర్తించారన్నారు. ఆ 8 స్పాట్లలో తవ్వాలంటే ఎన్ని మీటర్స్ వరకు తవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతం అది ఎంతవరకు కొనసాగింది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు ఏదైతే 8 మంది కార్మికులు చిక్కుకున్నారో వారిని జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించడం జరిగింది. ఒక చోట 4 కార్మికులు ఉన్నట్లు, మరో చోట 2 కార్మికులు ఉన్నట్లు, మరో చోట 2, అంటే 8 మంది కార్మికులు ఉన్నట్లు జీపీఆర్ఎస్ ద్వారా గుర్తించడం జరిగింది. వారు ఏదైతే టన్నల్లో ఉన్నటువంటి మట్టి పడ్డంతో మట్టిలో కూరుకుపోయారు అనేది ఆ రెస్క్యూ టీం చెబుతూ ఉంది. ఆ కూరుకుపోయినటువంటి వ్యక్తుల్ని బయటకు తీసుకురావాలంటే మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఇప్పటికే వాటర్ దాదాపు 25,000 నుండి 30,000 లీటర్లు వాటర్ ఊరుతూ ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ వాటర్ని బయటకు పంపిస్తున్నప్పటికీ కింద నుండి ఉబుకుతున్న వాటర్ని మాత్రం బయటకు పంపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వాటర్ను పంపిస్తున్నారో వాటర్ మళ్ళా ఉబుకడము, అదేవిధంగా పైనుండి వాటర్ పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుందనేది రెస్క్యూ టీం చెబుతూ ఉంది. ఈ బురదగాని ఉండడము, అదేవిధంగా దాదాపు 5-6 మీటర్ల లోతుకి ఉన్నట్లు ఆ సమాచారం అందుతుంది. ఏదైతే కార్మికులు చిక్కుకున్నారో ఆ కార్మికులను గుర్తించడానికి మాత్రం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 13.5 కిలోమీటర్లకు పైనే వెళ్లడం జరిగింది. 200-300 మీటర్ల ఆ దూరంలో కార్మికులు చిక్కుకున్నారనేది సమాచారం అందుతుంది. ఏదైతే మిషన్ ఉందో అది డ్రిల్ చేసేటువంటి మిషన్ కింద కార్మికులు 4 ఉన్నట్లు, అదేవిధంగా సైడుగానే అక్కడ ఇద్దరు ఉన్నట్లు రెస్క్యూ టీం చెబుతూ ఉంది. మొత్తం 8 మంది కార్మికుల్ని తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ నీరు ఉబ్బకడము, అదేవిధంగా బురద ఉండడము, ఏదైతే మట్టి పైన నుండి పడింటుందో ఆ మట్టి మాత్రం సిమెంట్ మాదిరి తయారవుతుంది. వాటిని తీయాలంటే తీవ్ర ఇబ్బందులు. బలరాం, ప్రసాద్, అంటే ఈ ప్రమాదం జరిగిన మరుక్షణం నుంచి కూడా మీరు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దే అక్కడే ఉన్నారు. సహాయక చలనటిని కూడా ఎప్పటికప్పుడు 10 టీవీ ద్వారా ప్రజలందరికీ కూడా చేరవేస్తూ ఉన్నారు. అసలు డే 1 నుంచి ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి? ఎటువంటి హర్డల్స్ సహాయక బృందాలు ఎదుర్కొంటూ ఉన్నారు? మరోవైపు 8 స్పాట్లను గుర్తించినప్పటికీ కూడా పెద్దగా తవ్వడానికి కూడా పెద్ద లోతుగా కూడా వెళ్ళలేకపోయారు. సుమారుగా 1 మీటర్ వరకు తవ్వగలిగారు. ఇంకా లోపలికి వెళ్ళాలంటే కూడా ఇంకా చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయన్నారు. ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? క్షణక్షణానికి కూడా చాలా ప్రమాద తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. కార్మికుల పరిస్థితిపై అందరిలో కూడా భయం ఇంకా ఎక్కువ అవుతోంది. సన్నగిల్లిపోతున్నాయి ఆశలన్నీ కూడా. ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? డే 1 నుంచి మీరు అబ్జర్వ్ చేసినవి ఏంటి? ప్రధానంగా బలరాం, ఏదైతే 22వ తేదీ శనివారం నుండి 10 టీవీ ఎక్స్క్లూజివ్గా గంటకే అప్డేట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి 10 టీవీ ఏదైతే టన్నల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గంటకి అప్డేట్ చేయడం జరిగింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు 10 టీవీ ఎక్స్క్లూజివ్గా దాదాపు 9 రోజుల నుండి కంటిన్యూగా గంటకి ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి సమాచారం అందిస్తుంది 10 టీవీ. ప్రధానంగా అక్కడ ఏదైతే శనివారం రోజున 8:30-9 గంటల సమయంలో 50 మంది కార్మికులు టన్నల్లోకి పనులేకి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంలో పెద్ద ఎత్తున సౌండ్ వచ్చి టన్నల్లో పైకప్పు కూలడంతో కార్మికులంతా అరుపులు కేకలతో 42 మంది కార్మికులు బయటకు రావడం జరిగింది. 8 మంది కార్మికులు ఇరుక్కుపోవడం జరిగింది. ఏదైతే 8 మంది కార్మికులు 22వ తేదీ శనివారం రోజున 8:30-9 గంటల సమయంలో పెద్ద ఎత్తున పైన టన్నల్లో ఉన్నటువంటి ఏవైతే సిమెంట్ దిమ్మలు ఉన్నాయో పడిపోవడము, వాటితో పాటు మట్టి దాదాపు టన్నుల కొద్దీ మట్టి పడిపోవడము, మిషన్ దాదాపు 200 మీటర్లు వెనక్కి రావడం, అదేవిధంగా వాటర్ ఉబ్బుకు ఉండడంతో ఆ మిషన్ కూడా దెబ్బతినింది అనేది గతంలో 10 టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 9 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మొదటి రోజున ఏదైతే సింగరేణి, అదేవిధంగా హైడ్రా, అలాగే ఆర్మీకి సంబంధించిన టీములు మొదటగా చేరుకోవడం జరిగింది. తర్వాత
ఆర్మీకి సంబంధించి అదే నెవీ, హైడ్రా, తర్వాత ఈ అనేక టీములు అక్కడికి రావడం జరిగింది. కొన్ని ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఏదైతే టన్నల్లో భారీగా వర్క్ చేస్తారో వారిని కూడా ప్రత్యేక ప్రతినిధి బృందాలను కానీ తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ 9 రోజులు కావస్తున్నప్పటికీ కార్మికులు ఆచూకీ లభ్యం కాలేదు. అయితే 14 కిలోమీటర్ల మేరలో ఏదైతే టన్నల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించినప్పటికీ రోజు రోజుకి 1 రోజు 2 రోజులు 3 రోజులు పడుతుంది అనుకునే సమయం మాత్రం 9 రోజులు పట్టింది. 9 రోజులు పట్టినప్పటికీ ఇప్పటికి కూడా ఆశలు మాత్రం సన్నగిల్లలేదు అనేది చెప్పవచ్చు. అయితే ఇంకో గంటకు వస్తారు, బయటికి ఇంకో 2 గంటలు తీసుకొస్తారని ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ లో కొంత ఆటంకం కలగడం, రోజు రోజుకి ఆటంకాలు ఎదుర్కోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది అనేది ఆ రెస్క్యూ టీం చెబుతూ ఉంది. టన్నల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది అనేది చెప్పవచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోవడం కూడా తమకు ఇబ్బందులకు గురైనాయి అనేది కొంతమంది రెస్క్యూ చేస్తున్నటువంటి టీములు చెప్పడం జరిగింది. దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా మబ్బు కమ్ముకోవడం, అదేవిధంగా ఒక భయాందోళనకు గురైన పరిస్థితి, లోపల భయానికి గురయ్యే వాతావరణం ఉంది. టన్నల్లో ఏదైతే ఈ వాటర్ ఉబికి పడుతూ ఉండడంతో ఆ టన్నల్ కానీ ఏమైనా మీద పడుతుంది అనేది ఒక భయానికి గురి కావడంతో కొంత అంతరాయం ఏర్పడింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని రోజుల పాటు తీవ్ర ఇబ్బందులకు గురైన 4-5 రోజుల పాటు టన్నల్లో పైనుండి ఏమైనా మట్టి పడి తమకు గాని ప్రమాదం జరుగుతుందామో అనేది రెస్క్యూ టీములు కొంత ఈ భయాందోళనకు గురైన సందర్భం కనిపించింది. అయినప్పటికీ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని తీసుకురావాలా, తమకు ఏది జరిగినప్పటికీ 8 మంది కార్మికులని సురక్షితంగా తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఏదైతే రెస్క్యూ టీములు ఉన్నాయో 11 టీములు, ఆ 11 టీముల్లో దాదాపు ఒక్కో టీము 40 నుండి 50 మందికి పైనే ఉండడం జరిగింది. 3-4 విభాగాలుగా డివైడ్ కావడం జరిగింది. ఒక టీము ఉదయం వెళ్తే మధ్యాహ్నం ఒక టీము, తర్వాత సాయంత్రము నైట్ ఇట్లా టీములుగా విడిపోయి ఆ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ 9 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా కార్మికులని గుర్తించకపోవడం, అనుమానిత గుర్తింపులే తప్ప ఖచ్చితమైనటువంటి గుర్తింపులు మాత్రం జరగలేదనేది స్పష్టంగా ఇప్పటి వరకు అర్థమవుతుంది. అనుమానిత ప్రాంతాలనే గుర్తించడం జరిగింది. కార్మికులు ఏదైతే బలరాం ప్రసాద్, అంటే ప్రమాదం తర్వాత 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు టన్నెల్లో. పదుల సంఖ్యలో అంటే 40 మందికి పైగా కార్మికులు వెనక్కి తిరిగి వచ్చేసారు, క్షేమంగా వారంతా బయటకు వచ్చారు. వారితో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు టన్నల్ లోపల ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అక్కడ వర్క్ అట్మాస్ఫియర్ ఏ రకంగా ఉంటుంది, ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఏమైనా అక్కడ స్థానిక అధికారులు కావచ్చు, లేదంటే క్షేమంగా బయటకు వచ్చిన వారు కావచ్చు, ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? 10 టీవీ కొంతమంది ఎవరైతే 42 మందిలో బయటకు వచ్చినటువంటి కార్మికులతో 10 టీవీ మాట్లాడడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి పరిణామాలని పూర్తిగా వివరించడం జరిగింది. టన్నల్లోకి 8:30-9 గంటల సమయంలో వెళ్లడం జరిగింది. అయితే నీరు లీకేజీ ఉండడంతో కొంత ఇబ్బంది అవుతుందేమో అనేది చర్చించడం జరిగింది. అయినప్పటికీ ఆ టన్నల్లో ఉన్నటువంటి డ్రిల్ చేసే సందర్భంలో పెద్ద సౌండ్ రావడం, పైనుండి పెద్ద ఎత్తున కూలిపోవడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాం. భయాందోళనకు గురైన సందర్భంలో కొంతమంది కేకలు వేయడం, ఆ కేకలు వేయడంతో పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చినాము. తీవ్ర భయాందోళనకు గురైనాము. 42 మంది కార్మికులు, ఏదైతే 50 మంది కార్మికులు లోపలికి వెళ్లడం జరిగింది, 42 మంది కార్మికులు బయటకు రావడం జరిగింది. అయితే ఇంకా 8 మంది అక్కడే చిక్కుకోవడంతో తోటి కార్మికులు రక్షణ కోసం ప్రయత్నించే పరిస్థితి లేదు. పెద్ద సౌండ్ రావడము, అదేవిధంగా టన్నల్ ఒక్కసారి మొత్తం పెద్ద కొండ ఊడి పడుతుందేమో అని అంత విపరీతమైన సౌండ్ రావడంతో తాము భయాందోళనకు గురై పరుగులు తీసుకుంటూ టన్నల్ బయటకు రావడం జరిగిందనేది తోటి కార్మికులు చెబుతూ ఉన్నారు. ఆ కార్మికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురైనాము. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా భయంకరంగా ఆ సౌండ్ వచ్చింది. ఆ శబ్దంలోనే తమకు ఏం జరుగుతుందో, టన్నల్ అంతా మొత్తం ఊడి పడిపోయిందేమో అనేది ఒక భయానక పరిస్థితి వాతావరణం నెలకొనడంతో తాము ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీసి బయటకు వస్తే కొంతమందికి గాయాలు కావడం జరిగింది. ప్రాణాలని అరచేతులు పెట్టుకొని బయటకు వచ్చామనేది ఆ రోజు ఉన్నటువంటి కార్మికులు చెప్పడం జరిగింది. ఆ సౌండ్ ని విన్న తర్వాత తమ ప్రాణాలు నిలవేమో అనేది ఒక భయాందోళన నెలకొంది. ఆ ప్రాణాలు మాత్రం గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీస్తూ దాదాపు 1-2 కిలోమీటర్లు పరుగులు తీసి వెనక్కి తిరగకుండా వచ్చామనేది తోటి కార్మికులు చెప్పినారు. ఆ కార్మికులు చెప్పే సిచ్యువేషన్ చూసే తాన భయంకరమైనటువంటి శబ్దంతో బలరాం ప్రసాద్, మీరు హోల్లోనే ఉండండి. చిన్న